జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధవారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధవారం బుధగ్రహానికి సంబంధించిన వారం. ఈ రోజున బుధగ్రహం మరియు గణేశుణ్ణి పూజించాలని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు, బుధవారం వినాయకుడిని పూజించడం వలన జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. బుధవారం పచ్చని బట్టలు ధరించడం వల్ల బుధగ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే బుధవారం కొన్ని పనులు చేయటం వల్ల వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బుధవారం నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. తల్లి, చెల్లి సహా ఏ స్త్రీలనైనా అవమానం చేయకండి. బుధవారం నాడు తల్లి, చెల్లెలు, కుమార్తె వంటి స్త్రీలను ఎప్పుడూ అవమానించకండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు, మేధో నైపుణ్యంతో ఎటువంటి పనులనైనా సులభంగా చేయగలుగుతారు. అంతేకాదు, తల్లి, సోదరి వంటి మహిళలకు ఆకుపచ్చ బట్టలు లేదా గాజులను దానం చేయటం వలన శుభ ఫలితాలు అందుకుంటారు. వీరిని అవమానించకండి. ఎప్పుడు కూడా హిజ్రాలను అవమానించరాదు. ముఖ్యంగా బుధవారం నపుంసకులని అవమానించకూడదు. అంతేకాదు, ఈ రోజున వీరి ఆశీస్సులు తీసుకోవాలి. చేపట్టిన పనిని సక్సెస్ అవుతుంది. బుధవారం దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అప్పులు చేయవద్దు. బుధవారం ఆర్థిక విషయాలలో రుణ లావాదేవీలు చేయటం శ్రేయస్కరం కాదు. అప్పు ముప్పు అన్న విషయాన్ని రుజువు చేస్తూ ఆర్థిక విషయాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా ఈరోజు తీసుకున్న డబ్బు ప్రయోజనం జరగదు. ఈరోజు తీసుకున్న రుణం ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. అందుకే బుధవారం అప్పు తీసుకోకండి. చెడు మాటలకు దూరంగా ఉండాలి. బుధుడు ప్రసంగం, కమ్యూనికేషన్ కారకం. బుధవారం చెడు పదాలను ఉపయోగించడం వల్ల బుధగ్రహం బలహీనపడుతుంది. అందుకే ఈరోజు ఎవరు చెడు మాటలు మాట్లాడరాదు. ఇలా చేయటం వలన జీవితంలోని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపద, శ్రేయస్సు లభిస్తుంది. బుధవారం నాడు డబ్బులు ఇస్తే తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. బుధవారం నాడు జుట్టుకు సంబంధించిన ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు. టూత్ బ్రష్ మొదలైన వాటిని కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ఇది కాకుండా బుధవారం నాడు పాలతో తయారు చేసే వంటలను ఇంట్లో తయారు చేయకుండా ఉండడం మంచిది. అంతేకాదు, బుధవారం రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని, అలా బుధవారం నాడు డబ్బులు ఇస్తే ఆర్థిక సమస్యలు కారణమవుతుందని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు వ్యక్తులు పాన్ తినడానికి చాలా ఇష్టపడతారు. కానీ బుధవారం పాన్లు తినకూడదు. బుధవారం రోజు తమలపాకులు నమిలితే అది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుతుంది. బుధవారం నాడు కొత్త బూట్లు మరియు బట్టలు కొనకూడదు. అంతేకాదు, కొత్త బట్టలు ధరించకూడదు. అలా చేయటం వల్ల మీకు హాని కలుగుతుంది. అందువల్ల బుధవారం కొత్త బట్టలు ధరించడం వీలైనంత వరకు మానుకోవాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో బుధగ్రహం మన ఆనందానికి సంబంధించినది. ఈ గ్రహం మనకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా మన పురోగతికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి ఈరోజు నవగ్రహాల్లో బుధుడిని పూజించాలి. అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడడానికి బుధవారాన్ని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలవాలనుకున్నప్పుడు ఇదే మంచి రోజట. అదేవిధంగా శిల్పశాస్త్ర అధ్యయనానికి ఇది అనుకూలమైన రోజు. పెయింటింగ్, చిత్రలేఖనం నేర్చుకోవాలనుకునేవారు ఈరోజు జాయిన్ అయితే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన చర్చలు జరపడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా సెటిల్మెంట్ వ్యవహారాలు చేయడానికి ఇది ఉత్తమమైన రోజుగా చెప్పుకోవచ్చు. సభా కార్యక్రమాల గురించి అధ్యయనం చేయడానికి బుధవారం మంచి రోజు. అంటే ఏదైనా ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అందుకు సంబంధించిన వ్యవహారాలను ఈరోజు చూసుకుంటే బెటర్. గణితం, కంప్యూటర్, ఇంజనీరింగ్ వంటి విద్యలు నేర్చుకోవడం ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ పరికరాలు కొనడానికి, వాటిని మొదటిసారి ఉపయోగించడానికి ఇది ఉత్తమము. అలాగే వ్యవసాయపరంగా కంది, పెసర, శనగ, మినప, ద్రాక్ష, కమల, బత్తాయి, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ వంటి పంటల సాగు బుధవారం మొదలు పెడితే
మంచి ఫలితాలు ఉంటాయి. తూర్పు, వాయువ్యం, పడమర, నైరుతి, దక్షిణ, ఆగ్నేయం దిక్కులలో ఈరోజు ప్రయాణం చేస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కానీ ఉత్తరం, ఈశాన్య దిక్కులలో జర్నీ చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు, ధన నష్టం కలిగే ఛాయిస్ ఉంటుంది. అందులోనూ మృగశిర, పుష్యమి, అనురాధ, హస్త, మూల, ధనిష్ట, శ్రవణ వంటి నక్షత్రాలలో కలిసి వచ్చే బుధవారం నాడు చేసే ప్రయాణాలు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. శుక్లపక్షంలో లేదా బహుళపక్షంలో తదియ తిథి బుధవారంతో కలిసి వస్తే ఆ రోజు ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాలు చేయకపోవటం మంచిది. బుధవారం రోజు పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు 5, 8, 9 కాబట్టి ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే బుధవారం పుట్టిన వారికి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో బుధగ్రహం మన ఆనందానికి సంబంధించినది. ఈ గ్రహం మనకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా మన పురోగతికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బుధవారం నాడు క్రమం తప్పకుండా వినాయకుడిని పూజించాలి, స్త్రీలను గౌరవించాలి. అలా చేసేవారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని శాస్త్రంలో పేర్కొన్నారు.